హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క ఫీల్ అవుతాను. నాకు వచ్చే లైక్స్లో ఒక లైక్ పెరిగినా కానీ ఒక సపోర్టర్ పెరిగారని చెప్పి ఫీల్ అవుతానండి. ప్లీజ్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న బుధవారం రోజు వీడియో అనమాట. నిన్న కాదండి, ముందు బుధవారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ ఏం చేశాను ఏంటి అనేది మొత్తం లాగ్ తీశాను. చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క, డైలీ రొటీన్స్ పెట్టండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నాకు లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేద్దాము అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇంకా ఆ రోజైతే ఉదయం లేచిన వెంటనే యథావిధిగా రొటీన్ పనులేనండి. అవన్నీ కూడా ప్రతి ఆడవాళ్ళకి ఉండే పనులే, నేనేం కొత్తగా చేయట్లేదు. ఇంకా నా పనితో పోలిస్తే ఇంకా ఎక్కువగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ఆడవాళ్ళు. అంటే ఇంట్లో పాలు పాడి పంట ఉండే వాళ్ళు ఉంటారు కదా, అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఇంకా పాడి ఉండేవాళ్ళు, గేదెలు అవి ఉంటాయి కదా, అలా ఉండే వాళ్ళకి, ఆవులు గేదెలు ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పని ఉంటుంది మార్నింగ్ టైంలో. నేను ఎంత పని చేస్తున్నాను చెప్పుకోవడానికి అయితే వీడియో తీయడం కాదు, నా రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానంతే. ఇంకా ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇల్లు తుడుచుకోవడం అది అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా బ్రష్ చేసేసి కొంచెం నార్మల్గా పూజ టైంలో అది అయితే, అంటే నేను ఇంట్లో పూజ చేసుకునే టైంలో అయితే ఉదయం టైంలో కొంచెం తొందరగా లేచి ఇంకా నేను కూడా ఇంట్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి వంట చేస్తాను. ఇంకా నార్మల్ డేస్లో అయితే, అంటే బుధవారం, మంగళవారం, ఇంకా ఆదివారం, ఈ రోజుల్లో అయితే నేను కొంచెం తాయితీగా చేసుకుంటానమాట. కొంచెం ఒక పావు గంట లేటుగా లేస్తాను. ఇంకా కొంచెం తాయితీగా చేసుకుంటాను పనులు. ఇంకా రోజు బుధవారం కాబట్టి పూజ పని అయితే లేదు, మా హస్బెండ్ చేసేసుకుంటారండి పూజ. ఇంకా అందుకని చెప్పి కొంచెం తాయితీగానే చేసుకుంటాను పనులు. మా లక్కోడు వెళ్ళిన తర్వాత మిగతా పనులు, అంటే బట్టలు ఉతుక్కోవడం అని, ఇలాంటివి ఇంట్లో ఏమైనా చక్క పెట్టుకోవడం అని, అలాంటి పనులు ఏమైనా ఉంటే చేసుకొని అప్పుడు ఫ్రెష్ అవుతానమాట. ఇంకా నేనైతే ఆ రోజు చిక్కుడుకాయ టమాటా కూర వండుదామని చెప్పి కుక్కర్లో అయితే అన్నం పెట్టేసుకున్నాను. నార్మల్గా నేను కుక్కర్లో అన్నం ఎలా పెడతానని చాలామంది అడుగుతున్నారు. సింపులేనండి, పెద్ద కష్టం ఏం కాదు. నాది పొడుగు కుక్కర్, కొంచెం పెద్ద కుక్కర్ కాబట్టి నేను గుండుగా పెట్టేసుకుంటాను, అన్నం గుండుగా పెట్టేసుకుంటాను. మేమైతే 3 గ్లాసులు బియ్యం వేస్తాను, మా దిల్లుగారితో సహా మాతోనే కలిపి వండేస్తాను అనమాట. అంటే మా ఈ ఆడించుకున్న బియ్యం, అంటే మా పొలంలో పండిన బియ్యమే. ఇంకా అందరికీ కలిపే వండేస్తాను. మా దిల్లుగాడికి అది విడిగా ఏమి వండను, ఇంకా మాతో పాటే కలిపే వండేస్తాను అనమాట. 3 గ్లాసుల బియ్యం అయితే పెడతాను. ఇంకా 3 గ్లాసులకి 3 రెళ్ళు 6, అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం కాదు, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని అలా 3 రెళ్ళు 6 గ్లాసులు వాటర్ పోసేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను. గుండుగులో కడిగేసుకొని దాంట్లోనే కొలత వేసేసుకొని చక్కగా కుక్కర్లో ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్న వెంటనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో మనం ఎన్ని బియ్యం తీసుకుంటున్నామో దానికి డబుల్ వాటర్ పోసేసుకొని ఆ గుండెగని కుక్కర్లో పెట్టేసుకోవడమేనండి. ఇంకా పప్పు లాంటివి ఏమైనా ఉంటే కడిగేసుకొని ఆ గుండెగ పైన పెట్టేసుకోవచ్చు. నాది పెద్ద కుక్కర్ కాబట్టి సరిపోతుంది. చిన్న కుక్కర్ అయినా సరే కొంచెం వెడల్పంటి కుక్కర్లో అయితే కొంచెం స్టీల్ గిన్నెలు పెట్టుకొని వండుకుంటారు. అది మీ కంఫర్ట్ని బట్టి చూసుకోవచ్చు అనమాట. నాది పెద్ద కుక్కర్ కాబట్టి నేను అన్నం వార్చుకునే గుండుగుతోనే పెట్టేసుకుంటానండి. కొంచెం ఖాళీగా ఉడుకుతుంది అని చెప్పి బాగా పొత్తులా ఉంటుందన్నమాట. అలా ఖాళీగా ఉడికితే బాగా టైట్గా కొంచెం ఇరుకు గిన్నెలో అది పెట్టుకుంటే అన్నం అనేది కొంచెం నొక్కినట్టు, అంటే చల్లారిన తర్వాత బిగుసుకుపోయినట్టు ఉంటుంది. అదే కొంచెం ఖాళీగా పొత్తులా ఉడికిందనుకోండి, మనకి చల్లారినా కానీ అన్నం బాగుంటుందన్నమాట. అంటే ఏంటంటే కొంచెం ఖాళీగా ఉడకనివ్వాలి, గుల్లగా ఉడికితే అన్నం పొత్తులా ఉంటుంది. ఇది నాకు చెప్పడం వచ్చిందో రాలేదో తెలియదు కానీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను కదా, కూరకైతే చిక్కుడుకాయ టమాటా వండుదామని చెప్పి చిక్కుడుకాయలు అయితే హడావిడిగా ఒలుచుకున్నాను. నార్మల్గా నైట్ ఒక కూర అనుకుంటాను, ఉదయం లేచేటప్పటికి ఒక కూర అనుకుంటాను. అలా ఉండడం వల్ల నాకు హడావిడి అవుతుందనమాట. నైట్ ఒక కూర వండుదాము అనుకున్నాను, అంటే నార్మల్గా లక్కోడికి ఒకదానికి పాలకూర వేసేయచ్చులే అన్నట్టుగా
అనుకున్నానమాట. పొద్దున్నే హడావిడి ఎందుకులే లక్కడు వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా వండుకోవచ్చు ఏదో కూర అనుకున్నాను. మళ్ళీ 2 సార్లు ఏం వండుతాంలే అని చెప్పేసి చిక్కుడుకాయలు ఉంటే గబగబా ఒలిచేసి చిక్కుడుకాయ టమాటా వండేసానమాట. అంటే తర్వాత కొంచెం బట్టలు మడత పెట్టుకోవడం ఈ పనులన్నీ ఉన్నాయి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇంకా పనులన్నీ మళ్ళీ లక్కడు వెళ్ళిన తర్వాత వంట చేసుకోవడం అది అయితే పనులు అవ్వట్లేదు. వంటే సరిపోతుంది 11, 12 వరకు వంటే సరిపోతుందని చెప్పి ఇంకా కూర వండేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పి కూర అయితే వండేసానమాట. ఇంకా నైట్ అయితే అనుకున్నాను పాలకూర వేసేయచ్చని, ఉదయం లేచేటప్పటికి మారిపోయింది మైండ్. వండేచ్చులే ఎంతసేపు చాలా టైం ఉంది కదా అని చెప్పి గబగబా చిక్కుడుకాయలు వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే వండేసాను. మా లక్కోడు లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్కి అయితే మినపట్టు వేసాను అనమాట. ఇంకా తినేసి పాలు తాగేసి స్కూల్కి వెళ్ళడానికి రెడీగా కూర్చుంది. ఆటో అయితే వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ పిల్లల్ని కొంచెం మా ముందు వీధిలోకి వెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని అక్కడ ఆగుతుందనమాట. మాకు ఎప్పుడైనా లేట్ అయ్యింది అంటే లక్కడు టిఫిన్ తినడానికి అది లేట్ చేసింది అనుకోండి, ఈలోపు ఆ పిల్లల్ని ఎక్కించుకొని అక్కడ ఉండండి తీసుకొచ్చేస్తారని చెప్తానమాట. ఒక పావు గంట టైం పడుతుంది. కొంచెం ఎదరికెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని అక్కడ మాకు మెయిన్ రోడ్లో ఉంటారనమాట, అక్కడ ఉండడానికి. ఆ పావు గంటలో లక్కడు టిఫిన్ అది తినేస్తుంది అనమాట. ఎప్పుడైనా లేట్ అయితే కనుక అలా చేస్తాము. మ్యాక్సిమం ఇంటి ముందు వచ్చేటప్పుడే ఎక్కించేస్తాను. లేట్ అయితే కనుక అక్కడికి తీసుకెళ్ళి ఎక్కిస్తారు. పెద్ద దూరం ఏం కాదు, 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే మాకు మెయిన్ రోడ్డుకి. నాకు లంచ్ బాక్స్ పెట్టడం అయిపోతుంది కానీ మా లక్కోడు తినడం అవ్వదనమాట. అక్కడే హడావిడి అయిపోతుంది. హడావిడిగా తింటే పిల్లలకి వంట పట్టదని చెప్పి పర్వాలేదు డాడీ తీసుకెళ్తారులే అని చెప్పి ప్రశాంతంగా తినేస్తాను. మా లక్కోడు టిఫిన్ చాలా సజావుగా ప్రశాంతంగా కూర్చుని తింటుంది అనమాట. హడావిడిగా తింటే అసలు తినలేదు, వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకా బాక్స్లో అవి పెట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని బాక్సులు ఎందుకులే అని చెప్పి నేను మ్యాక్సిమం ఇంటి దగ్గర పెట్టేసి పంపడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లక్కోడు 9కి వెళ్తుంది అనమాట స్కూల్కి. 9 వరకు టిఫిన్ లేకుండా మళ్ళీ అక్కడ బాక్స్లో ఎప్పుడో ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు తింటారు పిల్లలు, అప్పటి వరకు ఎందుకని చెప్పి ఇంకా నేనైతే ఇంటి దగ్గరే టిఫిన్ పెట్టేసి పాలు పట్టించేసి మ్యాక్సిమం పాలు తాగుతుంది. లేకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాగుతుంది అనమాట. తాగాలి అనిపిస్తే తాగేస్తుంది, లేకపోతే ఇంకా తాగనని చెప్తుంది. టిఫిన్ హెవీగా తిందంటే పాలు తాగకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత తాగుతుంది. లక్కోడిని మా ఆయనైతే స్కూల్ వ్యాన్ ఎక్కించేసి వచ్చేసారనమాట. ఇంట్లో పూజ కూడా అయిపోయింది మా లక్కోడు వెళ్ళకుండానే ఈరోజు. ఇంకా మా లక్కోడిని రెడీ చేస్తున్నప్పుడే మా ఆయనైతే స్నానం చేసి పూజ చేసేసుకున్నారు. లేట్ అయిపోతుంది, ఇంక లక్కోడు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుని తినాలంటే 10, 10:30 అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంక ముందే చేసేసుకున్నారు. ఆయన పూజ కూడా అయిపోయింది కాబట్టి మా లక్కోడిని దింపేసి రాగానే ఫస్ట్ అయితే మా ఆయనకి పాలు కలిపేసి ఇచ్చేసాను. ఆయన ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో పాలే అలవాటు, మార్నింగ్ టైంలో టీ అది తాగరనమాట. వాళ్ళ అమ్మగారు పాలే ఇచ్చేవారు. ఇంకా తర్వాత నేను కూడా పాలే ఇస్తున్నాను. అంటే ఆయనకి పాలే అలవాటు అనమాట. ఉదయం పాలే తాగుతారు. కొంతసేపు ఉండి 11 ఆ టైంకి టీ ఇచ్చినా తాగుతారు. కానీ ఇంకా టీ అయితే మానిపించేసాను అనమాట. టీ ఏమంత మంచి హ్యాబిట్ కాదు. పాలు అలవాటు అయింది కాబట్టి మార్నింగ్ టైంలో పాలు తాగుతారు కాబట్టి పాలు తాగేసేయండి. ఇంకా టీ ఈవినింగ్ టైంలో ఇంకా ఎలాగో 4, 3 అయ్యేటప్పటికి మా ఆయనకి గంట కొట్టేస్తుంది టీ గంట. ఆ టీ గంట కొట్టినప్పుడు టీ ఇచ్చేయాలి కాబట్టి ఇంకా అప్పుడు తాగుదురు. కానీ టీ అయితే మానేయండి ఇంకా మార్నింగ్ టైంలో అని చెప్పాను. వాళ్ళ అమ్మగారు అయితే 11, 11:30 ఆ టైంకి మళ్ళీ టీ పెట్టించేవారంట. నేను ఇంకా అదైతే కట్ చేసేసానమాట. ఓన్లీ పాలే ఇస్తున్నాను. నేనైతే మట్టుకు అలాంటి మంచి అలవాట్లు ఏమీ అలవాటు చేసుకోను. కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి ఉండాలి మార్నింగ్ టైంలో. మామూలుగా అయితే కాఫీ, టీ, పాలు ఈ 3 అలవాటు లేవండి నాకు పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత కూడా మా మా పెద్దోడు పుట్టినప్పుడు నాకు అలవాటైంది కాఫీ ఆర్ టీ 2 కూడా అలవాటు అయ్యాయి అనమాట. కడుపు బాలింతరాలు అప్పుడు అనమాట, కడుపుతో ఉన్నప్పుడు కూడా కాదు. అంటే పిల్లోడు పుట్టేసిన తర్వాత పచ్చమది చేస్తాం కదా, అప్పుడు ఆ టైంలో పాలు అయ్యి పడతాయని చెప్పి కాఫీ తాగమని ఇచ్చేది మా నాయనమ్మ. ఉదయం సాయంత్రం కంపల్సరీ కాఫీ కలిపి కాఫీ పౌడర్ కలిపి ఇచ్చేది. కాఫీ తాగితే పాలు బాగా పడతాయి అని చెప్పి పాత బెల్లం ఉంటుంది కదా, పాత బెల్లం పొడి చేసేసి పాత బెల్లం పొడి కలిపి కాఫీ పౌడర్ కలిపి ఇచ్చేదనమాట. అలా కాఫీ బాగా అలవాటైపోయింది నాకు. అందులో ఉదయం సాయంత్రం కూడా భోజనం తినేదాన్ని కాదు, ఓన్లీ కాఫీ. ఇంకా ఇంట్లో రస్క్లు ఉంటాయి కదా, రస్క్ కానీ బ్రెడ్ కానీ ఏదో ఒకటి నంచుకుని తినేదాన్ని. అలా నాకు కాఫీ ఆర్ టీ 2 అలవాటైనాయి. లేకపోతే అంతకుముందు పాలుకి సంబంధించింది ఏది కూడా దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు, ఈవెన్ పెరుగుతో సహా. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వంకర కాళ్ళు నిదానం అవుతాయి అంటారు కదా, అలా అన్నీ అలవాటయ్యాయి. పాలు, కాఫీ, టీ, ఇంకా
పెరుగు కంపల్సరీ పెరిగేసుకుంటాను ఇప్పుడు. అంతకుముందు పెరుగంటే వాంతు వచ్చేలాగా అనిపించేది అనమాట. పెరుగన్నం అంటే మా అత్తయ్య గారు ఆశ్చర్యపోయారు. పెరుగన్నం తినకపోవడం ఏంటే బాబు, వేడి చేస్తుంది, పెరుగన్నం తిని పెరుగన్నం తిని బతిమాలేవారు నన్ను. నేను అస్సలు తినేదాన్ని కాదు. మా వాడు పుట్టిన తర్వాత వేడి చేయడం అంటే ఏంటో తెలిసిందనమాట నాకు. అంతకు ముందు వరకు వేడి చేయడం అంటే ఏంటో తెలిసేది కాదు. నార్మల్గా ఇంకా చిన్న వయసు కదా, ఆ టైంలో మా వాడు పుట్టినప్పుడు కూడా నాకు 17 or 18 ఇయర్స్ అంతే. ఆ టైంలో కూడా నాకు ఇంకేం తెలిసేది కాదు. అలా కొంచెం కొంచెంగా ఆపరేషన్స్ అవి వల్ల వేడి చేయడం అది తెలిసి పెరుగు అలవాటు అయిపోయిందనమాట. అంటే పిల్లల కోసమైనా వేసుకోవాలి, పాలు తాగుతారు కదా, పిల్లలకి వేడి చేస్తుంది, నువ్వు పెరిగేసుకుంటే పిల్లోడికి చలవ చేస్తుంది, నీ పాలు తాగుతాడు కదా అని చెప్పి అలా అలవాటు చేసింది మా నాయనమ్మ. అలా పెరుగు అలవాటు అయిందనమాట. పెరుగు, పాలు, టీ అలా అలవాటు అయ్యాయి నాకు. దానికి తోడు మా అత్తయ్య గారు వాళ్ళ కొడుక్కి కొన్ని నీళ్ళు కలిపి పాలన్నా ఇచ్చేవారు, కానీ నాకు చిక్కటి పాలు తీసి కాఫీ పెట్టుకోమని పక్కన పెట్టేవారు. అంటే అప్పట్లో మాకు గేదెలు అవి ఉండేవి అనమాట, పాలేరు కూడా ఉండేవాడు. అప్పుడు పెద్ద పనే ఉండేది కాదు. ఇప్పుడంటే ఇంత పని చేసుకున్నాను, కానీ మొత్తం ఇంటి చుట్టూరు ఆకులు తుడవడం కానీ సామాన్లు తోవడం కానీ, మా వాడు పుట్టి ఒక 3-4 సంవత్సరాల వరకు కూడా మనకి ఇంట్లో పెద్ద పని ఉండేది కదండి, ఖాళీగా కూర్చోవడమే. ఇంకా ఇప్పుడంటే యూట్యూబ్ చేస్తున్నాను కానీ అప్పుడు అది కూడా లేదు కదా, చాలా ఖాళీగా ఉండేదాన్ని. అలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కానీ మా వాడిని చూసుకోవడం కానీ అలా ఉండేదన్నమాట. మా వాడిని కూడా మ్యాక్సిమం మా అత్తయ్య గారు చూసుకునేవారు. వాడి ముడ్లు కడగ నుంచి వాడి బట్టలు ఉతకడం కానీ అన్నీ చూసుకునేవారు. ఓన్లీ ఫుడ్ ఒకటి నన్ను తినిపించమనేవారు అనమాట. ఆవిడకి తినిపించడం అది వచ్చేది కాదు. నువ్వు పిల్లాడికి శుభ్రంగా పెట్టుకో, నువ్వు శుభ్రంగా తిను అనేవారు అనమాట. ఆ లోటైతే నాకు తెలుస్తూనే ఉంటుంది. ఆ రోజులన్నీ మా అత్తయ్య గారు చూసుకునే రోజులన్నీ, ప్రేమగా చూసుకునే రోజులన్నీ ఒక్కొక్కసారి గుర్తుకొస్తూ ఉంటాయి. చూసారా, మ్యాటర్ ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చేసింది. ఏదైనా మొదలు పెట్టాను అనుకోండి, ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను, అదేమో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ అక్కడ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నారు కదా, ఆయనకైతే పాలు ఇచ్చేసాను కదా, పాల దగ్గర నుంచి వచ్చింది మ్యాటర్. ఇంకా పాలు తాగేసి బ్రేక్ఫాస్ట్కి అయితే మినపట్టు వేసేసాను అనమాట. ముందు మెంతులు వాటర్ తాగుతామండి కంపల్సరీ. మెంతులు వాటర్ తాగిన తర్వాత ఒక గంట తర్వాత ఏదైనా తీసుకుంటాం అనమాట. అందుకని నేను మలక్కోడు వంట చేస్తున్నప్పుడు కానీ ఇంకా ఒక్కొక్కసారి మర్చిపోతే కనుక మలక్కోడు వెళ్ళిన తర్వాత ముందు వాటర్ తాగేసిన తర్వాత మిగతా పనులు ఏమైనా ఉంటే చక్కబాట్లు చక్క పెట్టేసుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటామన్నమాట. లేదు అంటే లక్కోడికి వంట చేస్తున్నప్పుడే తాగేస్తూ ఉంటాను. అలా అయితే కొంచెం ఈజీ అయిపోతుంది. లక్కోడు వెళ్ళిన వెంటనే బ్రేక్ఫాస్ట్ తినేస్తాము. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మా ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు పనుండి. ఇంకా నేనైతే ఇంట్లో పనులు చేసుకోవాలి కదా, ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి అటుకులు అయితే పండక్కి ఆడించిన అటుకులు ఉండిపోయాయండి. అప్పటి నుంచి నేను జల్లించలేదనమాట. అంటే ఆడించిన అటుకుల్లో కొంచెం పొట్టు ఇంకా ఇది ఉంటుంది అనమాట, తవుడు లాంటిది ఉంటుంది. అది జల్లించి చెరుగుకోవాలి. చెరుక్కుంటే అప్పుడు మన అటుకులు తినడానికి బాగుంటాయి. నేను అవి చెరగడం కానీ జల్లించడం కానీ ఏమీ చేయలేదు. పండగ దగ్గర నుంచి అలా మోట్లో అలా వదిలేశాను. నాకు కుదరలేదనమాట. ఇంట్లో పిల్లలు అక్కలు అది ఉన్నారు కదా, ఇంకా బయటికి వెళ్ళి రావడం అలాగా పక్కన పెట్టేశాను. ఇంకా అలా వదిలేస్తే పురుగు కూడా పట్టేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అటుకులు శుభ్రంగా జల్లించేసుకొని ఎండలో అయితే ఎండబెట్టేసుకున్నాను. అప్పుడు మనకి తడి అటుకులు అంటే అటుకులు చెమ్మగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి ఒక రోజంతా వడ్లని నానబెట్టుకొని దాన్ని ఒక సంచిలో వేసుకొని నీళ్ళన్నీ వాడేసిన తర్వాత మనం మిల్లుకి ఇచ్చేస్తామన్నమాట. చెమ్మ వడ్లనే మిల్లుకి ఇచ్చేస్తాము. మిల్లు ఆడేటప్పుడు అటుకులు వస్తాయన్నమాట. అవి కొంచెం చెమ్మగానే ఉంటాయి. అవి ఎక్కువ రోజులు అలా వదిలేసామనుకోండి, జల్లించకుండా ఎండబెట్టుకోకుండా వదిలేసామంటే కంపల్సరీ పురుగు పడుతుంది. శుభ్రంగా జల్లించేసుకొని ఎండలో పోసేసుకొని బాగా ఎండబెట్టేసుకుంటే కరకరలాడుతూ అటుకులు అయితే మనకి మళ్ళీ సంవత్సరం ఈ రోజులు వచ్చే వరకు కూడా అలాగే ఉంటాయి, అస్సలు పాడవు అనమాట. నేను ఇప్పుడు జల్లించి ఎండబెట్టుకున్నాను కదా, ఇప్పుడే కాదండి, మళ్ళీ ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకుంటాను కదా, అలా డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడల్లా కూడా అటుకుల్ని ఎండపోస్తూ ఉంటాను. అలా ఎండబోయడం వల్ల నాకు మళ్ళీ ఈ రోజుల వరకు కూడా అటుకులు అలాగే ఉంటాయి. వాడితే అయిపోతాయి కానీ వాడకపోతే మట్టుకి అలాగే ఉంటాయి. ఎలాగైనా నాకు ఒక 1/2 kg అటుకులైనా సరే మిగులుతాయి. అవి కోళ్ళకి కానీ వేటికైనా వేసేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ పండగ దగ్గర చేసి దులిపేటప్పుడు కనీసం 1/2 kg అటుకులైనా మిగులుతాయి. అప్పటిదాకా ఫస్ట్లో, ఇప్పుడు కొత్త కదా కొంచెం కమ్మగా ఉంటాయి. కమ్మగా ఉండడం వల్ల పాలు వేసుకుని తినేయడం ఇలా చేస్తారు. మా హస్బెండ్ బాగా తింటారు. ఆయన, నేను పెద్దగా తినను కానీ ఆయన అయితే తింటారనమాట. మనకైతే అటుకులు వడలు వేసుకుంటే బాగా ఎక్కుతాయి. అలాంటివంటే బాగా ఇష్టం అనమాట. వడలు కానీ అట్లు కానీ వేస్తాను.
ఉప్మా కానీ కొంచెం స్పైసీగా చేసుకుంటాము. మా ఆయనైతే ఎక్కువ పాలు వేసుకుని బెల్లం వేసుకుని తింటారు. అలా ఇష్టం అనమాట ఆయనకి. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేయకపోతే ఇంకా ఈ అటుకులు ఉంటాయి కదా, అటుకులు ఉన్నంత కాలం కొంచెం పాలు బెల్లం వేసి ఇచ్చేసామంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదన్నమాట మాకు. అంటే నాకు కాదు, మా ఆయనకు ఉండదనమాట. మా ఆయనకి అలా ఇచ్చేసామంటే చక్కగా తినేస్తారు. నాకు ఎందుకో టిఫినే ఉండాలి. అటుకులు ఉప్మా అయితే చేసుకుంటాను నేనైతే. ఉప్మా బాగా ఇష్టంగా తింటాము, కారంగా స్పైసీగా చేసుకుంటాము. ఇంకా అటుకులను అయితే శుభ్రం చేసి ఎండబెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఆరేసిన బట్టలు ఉంటే అవన్నీ తెచ్చి మడత పెట్టేశాను. మడతలు పెట్టేసిన తర్వాత టైం కరెక్ట్గా 2 అయిపోయిందనమాట. ఇంకా భోజనం చేసి గ్యాస్ డీప్ క్లీనింగ్ అది చేసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పి హడావిడిగా ఇంకా బట్టలు మడత పెట్టేసి భోజనం చేసేసాను. ఫస్ట్ భోజనం చేసేసి ఇంకా టకటకా పనులు అయితే మొదలు పెట్టేశాను అనమాట. సామాన్లు అవి తోమేసుకొని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఆ పనులన్నీ అయ్యేటప్పటికి ఇంకా అటుకులు కూడా ఎండిపోయాయి. ఈవినింగ్ 4-4:30 అయిపోయిందనమాట. ఎండబెట్టుకున్న అటుకుల్ని ఒక క్యాన్లో వేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత బయట అంతా వాకిళ్ళంతా శుభ్రం చేసుకున్నాను. మా ఊర్వశేమో రావట్లేదు, బయట పనులకు వెళ్ళిపోయిందని చెప్పాను కదా, ఇంకా సరిగ్గా రావట్లేదు. వస్తానని చెప్తుంది ఫోన్ చేస్తే. ఇంకా మన ఇల్లు మనకి తప్పదు కదండి, శుభ్రం చేసుకోవాలి కాబట్టి టకటకా బయట పనులన్నీ చేసేసుకొని ఇంటి చుట్టూరు కడిగేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ మా ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి కళ్యాణం అయితే ఉందన్నమాట. కళ్యాణానికి అయితే ప్రతి సంవత్సరం మేము వెళ్తాం కంపల్సరీ, అసలు మిస్ అవ్వను. నాకు ఎప్పుడైనా డేట్ అది గడవకపోతే తప్ప కంపల్సరీ గడిస్తే మటుకు వెళ్తామన్నమాట. కళ్యాణం అంతా అయ్యేటప్పటికి 12-12:30 అవుతుంది. ఆ టైం వరకు కళ్యాణం చూసి తలంబ్రాలు వేసుకున్న తర్వాత తలంబ్రాలు పట్టుకొని తలంబ్రాలు నెత్తి మీద చల్లుకొని వస్తామన్నమాట. ప్రసాదాలు అవి పట్టుకొని వస్తాము. కళ్యాణానికి వెళ్ళాలని చెప్పి ఇంకా ఇంటి చుట్టూరు కడిగేసుకున్నాను కదా, నేను కూడా స్నానం చేసేసి డిన్నర్కి అయితే ఉప్మా చేసేసాను. వేడివేడిగా తినేసి కళ్యాణానికి అయితే 8 ఆ టైం కల్లా బయలుదేరిపోయామన్నమాట. మేము కళ్యాణానికి వెళ్ళేటప్పటికి అప్పటికే చాలా జనం వచ్చేసి ఉన్నారు. కళ్యాణం అయితే మేము వెళ్ళిన 1 గంటకి స్టార్ట్ అయింది. 9-9:30కి స్టార్ట్ అయిందనమాట. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి కళ్యాణం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ భీమేశ్వర స్వామి మాణిక్యాంబల కళ్యాణంతో పాటు మాణిక్యాంబ అమ్మవార్ల కళ్యాణంతో పాటు సూర్య భగవానుడు, చండికా అమ్మవారి కళ్యాణం, ఇంకా లక్ష్మీనారాయణమూర్తి మన భీమేశ్వర స్వామి క్షేత్ర పాలకుడు లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీదేవి అమ్మవార్ల కళ్యాణం కూడా జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా జరిగింది అని చెప్పుకోవాలి. డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఇంకా బాగా చేశారనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కొంచెం అక్కడ మనకి ఒక ఏరియా మట్టికే వేశారనమాట. అలా డెకరేషన్ అది చేశారు. మిగతా చుట్టూరు ఏరియా అంతా అలా వదిలేసేవారనమాట. జనాలు అది కూర్చున్నా కానీ మంచు పడి అలా కొంచెం చలిగా కూర్చున్నట్టు అనిపించేది. కానీ ఈసారి మొత్తం కవర్ చేశారు. అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా జనాలు కూర్చోవడానికి మంచు పడకుండా, అంటే కొంచెం అలా టైం అయ్యే కొద్దీ మంచు పడుతుంది కదండి, శీతాకాలం కదా, అలా ఏది పడకుండా మొత్తం అంతా కూడా కవర్ చేశారు. చాలామంది కూర్చొని ప్రశాంతంగా స్వామివార్ల కళ్యాణం మహోత్సవాన్ని చూసి చాలా ఆనందపడ్డారనమాట. చాలా బాగా జరిగింది నిజంగా ఈసారి కళ్యాణం అయితే. ఇంకా గుడి చుట్టూరు డెకరేషన్ అయితే అస్సలు చెప్పుకోకర్లేదనమాట. అంత బాగుంది. చూస్తే అక్కడ జనాలతో కన్నులు వైకుంఠంలా అనిపించింది. నేనైతే కళ్యాణం మొత్తం అయ్యే వరకు అలా కూర్చొని అస్సలు కదలలేదనమాట. కూర్చునే ప్లేస్ నుంచి కదలలేదు. స్వామివారి కళ్యాణం అలా చూస్తూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం అంత ప్లేస్ దొరికేది కాదు. ఈసారి నాకు కరెక్ట్గా 3 కళ్యాణాలు, అంటే సూర్యభగవానుడి కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, ఇంకా భీమేశ్వర స్వామి కళ్యాణం, 3 కళ్యాణాలు కన్నులు విందుగా కళ్ళకు కట్టినట్టు కనిపించాయన్నమాట. అలా ఫ్రంట్నే కూర్చొని ఉన్నాను. చాలా బాగా కనిపించింది. ఇంకొకటండి, నాకు నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయన్నమాట ఆ టైంలో. ఎందుకో తెలియదు కానీ జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు, ఇంకా మంగళధారణ చేసేటప్పుడు, ఇంకా వేసుకుంటారు కదా, తలంబ్రాలు వేసుకునేటప్పుడు మంగళ వాయిద్యాలు కొడుతూ ఉంటారు కదా, ఆ సౌండ్స్ వింటున్నప్పుడు నాకు నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయండి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే ప్రసాదాలు పట్టుకొని ఇంకా అక్కడ తలంబ్రాలు బియ్యం ఉంటాయి కదా, మేమందరం అక్షింతలు వేసుకున్నాము. ఇంకా కొన్ని ఉంటే ఇంటికి తెచ్చాను, ఎవరికైనా ఇద్దాం కదా అని చెప్పి. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 12 అయింది. ప్రసాదాలు తినేసి పడుకున్నాము. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.